మహారాష్ట్ర ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమిని ముప్పుతిప్పులు పెట్టిన మజ్లిస్ పార్టీ ఢిల్లీ ఎన్నికలో కేజ్రీవాల్ను చావుదెబ్బ తీసేందుకు సిద్ధమైంది. హస్తిన ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా 6 మాసాల పాటు జైలు జీవితం గడిపిన కేజ్రీవాల్కు జనం సానుభూతి నరం చిక్కడం లేదు. హర్యానా ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క స్థానాన్ని కూడా సంపాదించలేకపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కు ఎదురుగాలి వీస్తోంది. బరిలో నిలిచేందుకు సరైన అభ్యర్థులు దొరకడం లేదు. మరోవైపు ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ రెహమాన్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిపోయారు. బలమైన ప్రత్యర్థిగా దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీ గెలుపు వ్యూహాలు రచిస్తోంది. ఊహించని రీతిలో మజ్లిస్ పార్టీ సైతం తొలిసారి ఢిల్లీ బరిలో దిగింది. ఆప్ బహిష్కృత నేత మాజీ కార్పొరేటర్ తాహిర్ హుస్సేన్కు మజ్లిస్ పార్టీ టికెట్ కేటాయిస్తున్నట్లు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించాడు. దీంతో ఢిల్లీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఢిల్లీలోని 7 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ముస్లిం ఓటర్ల ప్రాబల్యం గల అసెంబ్లీ నియోజకవర్గాలు 7 ఉన్నాయి. గత ఎన్నికల్లో 5 సెగ్మెంట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని సాధించింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆప్ ఒంటరి పోరుకు సిద్ధమైంది. కాంగ్రెస్ సైతం బల ప్రదర్శనకు సిద్ధమవుతుంది. గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది బీజేపీ. త్రిముఖ పోటీలో మజ్లిస్ చొరబడడంతో ఆప్ గెలుపు అసాధ్యమనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇటీవల బీజేపీ నిర్వహించిన అంతర్గత సర్వేలు బీజేపీ 30కి పైగా స్థానాలు గెలిచే అవకాశం ఉందని తేలింది. 25 నుంచి 30 స్థానాల్లో ఆప్ ఆధిక్యాన్ని ప్రదర్శించే వీలుందని వెల్లడైంది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ పరిధిలోని 7 పార్లమెంటు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే పగడ్బందీ ప్రచార వ్యూహాన్ని రచించింది. 937 మురికివాడలకు ప్రచార బృందాలను పంపేందుకు సర్వం సిద్ధం చేసింది. మహిళా ఓటర్లు ఆకర్షించేందుకు కొత్త పథకాలను ప్రవేశపెట్టేందుకు కసరత్తు మొదలుపెట్టింది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించడంలో కీలక భూమిక పోషించిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సైతం తన శ్రేణులను రంగంలోకి దింపే అవకాశాలు బలంగా ఉన్నాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ నాయకత్వంలోని మజ్లిస్ పార్టీ ఏ ఎన్నికను వదలడం లేదు. ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో గెలుపోటములతో సంబంధం లేకుండా బరిలోకి దిగుతుంది మజ్లిస్ పార్టీ. తెలంగాణ సహా యూపీ, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో పోటీ చేసింది. కొన్ని చోట్ల పాక్షిక ఫలితాలను సాధించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఒకే స్థానాన్ని కైవసం చేసుకున్న 7 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఓడిపోవడానికి కారణమైంది. బీహార్లోని సీమాంచల్లో 5 స్థానాల్లో విజయాన్ని సాధించి రికార్డు సృష్టించింది. తాజాగా ఢిల్లీ బరిలో దిగేందుకు సిద్ధమైంది. 2015లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 సెగ్మెంట్లను, 2020లో 62 శాసనసభ స్థానాలను కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం అభ్యర్థులు దొరక్క అవస్థలు పడుతోంది. బీజేపీకి చరిష్మగల ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోయినా తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర పరాభవాల తర్వాత ఢిల్లీలైనా సత్తా చాటాలని హస్తం పార్టీ ఆపసోపాలు పడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 4% ఓట్లు మాత్రమే రావడంతో కంగు తినింది. ప్రస్తుత ఎన్నికల్లో పరువు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆప్ బహిష్కృత నేతకు ముస్తాఫాబాద్ అసెంబ్లీ టికెట్ కేటాయించి కాంగ్రెస్ కేజ్రీవాల్కు సవాల్ విసిరింది మజ్లిస్ పార్టీ. పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఆందోళనలో పెద్దపెట్టిన హింస చెలరేగింది. పథకం ప్రకారం ఆయుధాలు సేకరించి పోలీసు బలగాలపై, నిఘా వర్గాలపై, హిందూ సమూహాలపై దాడులకు దిగాయి అల్లరి మూకలు. ఈ అల్లర్లను ఆప్ కాంగ్రెస్ నేతలు ముందుండి నడిపించారు. వీరిలో ఆప్ కార్పొరేటర్ తాహిర్ హుస్సేన్ కీలక పాత్ర పోషించాడు. తాహిర్ హుస్సేన్ ఇంట్లో పెద్ద ఎత్తున పెట్రోల్ బాంబులు, రాళ్లు, కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంకిత్ శర్మ అనే ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మృతదేహాన్ని తాహిర్ ఇంట్లోనే గుర్తించాయి భద్రతా బలగాలు. అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం చేసిన వైద్యులు తేల్చారు. లోకం నివ్వెరపోయే దారుణమైన ఘటన వెనుక తాహిర్ ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు కటకటాల వెనుక పంపారు. అప్పటి నుంచి తాహిర్ జైల్లోనే ఉన్నాడు. ఢిల్లీ పరిధిలోని ముస్తాఫాబాద్ అసెంబ్లీ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. ఆ తర్వాత కాలంలో బీజేపీ ప్రాబల్య స్థానంలోకి వచ్చింది. 2013-15లో బీజేపీ వరుస విజయాలు సాధించింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి గెలుపొందాడు. బీజేపీ అభ్యర్థికి 78,000 పై చిలుకు ఓట్లు రాగా ఆప్ అభ్యర్థికి 98,000 ఓట్లు వచ్చాయి. ముస్లిం ఓటర్ల ప్రాబల్యమున్న నియోజకవర్గాల్లో బీజేపీ సైతం బలంగా ఉండడంతో ఆప్ గెలుపుపై అనుమానాలు నెలకొన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికి మజ్లిస్ పార్టీ మరిన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే గనక జరిగితే ముస్లిం ఓట్లు పోలరైజ్ కావడం ఖాయం.
దీంతో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలకు భారీ గండం పొంచి ఉంది. అంతర్గత కుమ్ములాటలు, సమన్వయ లోపం, పదవుల పంపకముల విభేదాల కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ బలహీనపడింది. కేజ్రీవాల్ రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అతిష్ సింగ్ ఇటీవల కాలంలో మౌనంలోకి వెళ్లిపోయారు. టికెట్ల కేటాయింపులో కేజ్రీవాల్ నిర్ణయాలను రెండో శ్రేణి నేతలు తప్పుపడుతున్న దాఖలాలు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ న్యాయ యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ఢిల్లీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చివరి నిమిషంలో రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నేతల సమావేశాన్ని రాహుల్ ఎందుకు వాయిదా వేశారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ బరిలోకి మజ్లిస్ దిగగానే కాంగ్రెస్ ఆపులు విమర్శలకు దిగాయి. బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకే మజ్లిస్ రంగంలోకి దిగిందంటూ విమర్శించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్ఎస్ఎస్కు చోటా రీఛార్జ్ అంటూ మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణలకు దిగారు. మతపరమైన పోలరైజేషన్ కోసమే మజ్లిస్ ఢిల్లీ ఎన్నికల్లో పోటీకి దిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. మొత్తంగా హస్తిన రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలంగా కనిపిస్తోంది. 2013, 2015, 2020 ఎన్నికల్లో కేజ్రీవాల్ వరుస విజయాలు సాధించడంతో ఢిల్లీ ఓటర్లలో మార్పు రావాలనే భావన పెరిగింది. పైగా పాలనాపరమైన వైఫల్యాలు, ఢిల్లీ మద్యం కుంభకోణం, తాగునీటి సమస్యలతో ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. అధికార పార్టీకి ప్రతికూలత ఉండడంతో పాటు త్రిముఖ పోరు నెలకొనడంతో ఆపు గెలుపు అసాధ్యంగానే కనిపిస్తోంది. 40 నుంచి 43 స్థానాల మెజారిటీతో బీజేపీ గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత బీజేపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన మీదట గెలుపోటముల చిత్రం మరింత స్పష్టమవుతుంది. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.